2029లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయన్నటువంటిది బీజేపీ వాళ్ళకి నమ్మకం ఉందో లేదో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే నమ్మకం ఉంది. మోడీ గారి మీద అంత నమ్మకం ఉంది, అమిత్ షా గారి మీద అంత నమ్మకం ఉంది. అది పక్కన పెడితే జమిలీ ఎన్నికలు అంత సులభం కాదు, 2029 కాదు, 2034 ప్లాన్ చేస్తున్నారు. అయితే హాఫ్ జమిలీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా మొన్నటిసారి మనం చూసాం 2024 ఎన్నికలప్పుడు ఆంధ్ర, ఒరిస్సాతో సహా మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత ఒక 6 నెలలు తిరిగేటప్పటికి మహారాష్ట్ర, ఢిల్లీ ఇట్లాంటి వాటికి ఎన్నికలు జరుగుతాయి. 6 నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇట్లాంటి వాటికి ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కను చూసినప్పుడు దాదాపు 12 రాష్ట్రాలలో ఎన్నికలు 6 నెలల ముందు, 6 నెలల తర్వాత జరుగుతున్నాయి. వాటిట్లలో ముందు క్లోజ్ అయిపోయే వాటికి రాష్ట్రపతి పాలన పెట్టి అప్పుడు ఈ 6 నెలల తర్వాతన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అదే ప్రభుత్వాన్ని నుంచి పెట్టాలి. అందులో తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ కూడా రావాలి. అయితే కర్ణాటక వాస్తవంగా ఏడాది ముందు ఉంటుంది. మరి కర్ణాటకలో ఏడాది ముందు ఎన్నికలు జరిగితే ఏడాదికే ప్రభుత్వాన్ని దించేసుకోవడం, అంటే ప్రభుత్వాన్ని మళ్ళీ పరీక్షకు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధమవుతుందా? అదే సందర్భంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటివన్నీ కూడా ఆపేయాలంటే అన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి, 356 తీసుకురావాలి. అది పెద్ద ఇష్యూ. మళ్ళీ దాంట్లో అడుగుతుంది, అంటే ఎన్నికల సంఘం 6 నెలల లోపు అన్నారు కాబట్టి తీసుకురావచ్చు, కానీ అదో పెద్ద రాజకీయం అవుతుంది. అదే సమయంలో తర్వాత జరిగే ఎన్నికల వాళ్ళని ముందుకు తీసుకురావడం, రాజీనామా చేయించి ఒక 6 నెలలు ముందుకు తీసుకురావడం. ఈ 12-13 రాష్ట్రాలది అయితే చేయొచ్చు, పెద్దగా కోర్టుల నుంచి కూడా ఇబ్బంది రాదు. కానీ ఓవరాల్గా మిగతాది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళనాడు ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమిళనాడు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అట్లా తమిళనాడు ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా ముందస్తు ఎన్నికలకి? అట్లాగే కేరళ జరిగింది మొన్న ఎన్నికలు, వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికలు అయ్యాకే జరుగుతాయి. వాళ్ళు ఒప్పుకుంటారా తమ పదవీకాలం ఒక ఏడాది 2 ఏళ్ళు వదులుకోవడానికి? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు, లేదా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు. కానీ మిగతా పరిస్థితి ఏంటి? కాబట్టి రేపు 29 నాటికి వచ్చేటప్పటికి 12-13 రాష్ట్రాలకి చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి సెట్ చేయొచ్చు. అది కూడా రాజ్యాంగ సవరణ చేయగలిగితేనే సాధ్యమవుతుంది.